సో దీన్ని బట్టి సంఘము క్షేమాభివృద్ధి అవుతున్నప్పుడు ఆ సంఘము మీద దేవుని కాపుదల, దేవుని యొక్క నడిపింపు ఎంతైతే ఉంటుందో అంతే విధంగా ఇంకొకటి ప్రభావం కూడా ఉంటుంది. ఎవరిదే? కాసు కూర్చుంటాడు సంత దొరికితే దూరదామని, అపవాదిగాడు. అవునా? సాతానుగాడు. అంటే సాతాను సంఘాన్ని ఏం చేస్తుంది అంటే క్షేమాభివృద్ధి అవుతున్నప్పుడు వారవలేడాడు. అవునా? సాతానుగాడు సంఘము క్షేమాభివృద్ధి అవుతున్నప్పుడు వారవలేడు, సహించలేడు. క్రీస్తు శరీరము అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆరోగ్యవంతంగా శరీరము అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏమిటండి రోగము, వ్యాధి, బాధలు, అంటే ఆత్మ సంబంధించిన శరీరం అంటే క్రీస్తు సంఘమే ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే క్రీస్తు శరీరానికి ఏ విధమైన అనారోగ్యం రావట్లే. అవునా? ఆరోగ్యంగా ఉంది సంఘం అంతా, క్షేమాభివృద్ధి అవుతుంది. అలాంటి సంఘాన్ని చూసి అపవాదిగాడు, శరీరాన్ని చూసి అపవాదిగాడు ఏం చేస్తాడు? వారలేడండి. వారలేడు, చూస్తాం ఊరుకో. ఆడికి అసలు చీమల జల్లు పాగుతూ ఉంటాయి. సంఘం క్షేమాభివృద్ధి అవుతున్నాం, వస్తాడు ఏదో రూపంలో అలజడి రేపుతాడు.